తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిన్నటి వరకు 10 గుంటల నుంచి మొదలుకొని దాదాపు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతులకైతే నిధులను కేటాయించడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతుందో అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక ఆయా జిల్లా కలెక్టర్లు ఆ జిల్లాల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాలలో ఏ నగరాలలో ఏ ఊర్లలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అర్హత సాధించినప్పటికీ అర్హతలు ఉన్నప్పటికీ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల అయినప్పటికీ ఎవరికైతే ఖాతాలలో డబ్బులు అనేది జమ అవుతలేదో సో అలాంటి వారందరూ ఏం చేయాలి, జమ చేసిన వెంటనే డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి చాలామంది రైతులు పంట పండిస్తూ సాగు చేస్తున్నప్పటికీ వాళ్ళకి 10 గుంటల నుంచి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు డబ్బులు అనేది పడడం లేదు. సో అలాంటి వారు ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీ ఖాతాలలో డబ్బులు పడుతున్నాయో అన్నది మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. రైతులకు ఈ సూచనలు అనేది తప్పకుండానైతే పాటించాలి. ఎవరైతే ఇటువంటి సూచనలు పాటిస్తారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకి కలుపుకొని 12,000 రూపాయల నిధులను మొదటిగా జమ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒకే విడతకు సంబంధించినటువంటి అంటే యాసంగి రైతు భరోసా డబ్బులనే రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదటిగా విడుదల చేయనుంది. ఇక దీనికోసం 3 విడతల్లోనైతే డబ్బులు అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ మార్చి నెల చివరి ఆఖరు నుంచి 15వ తారీఖు వరకు మొదటి విడత, మనకి ఏదైతే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి చివరి ఆఖరులోపు రెండో విడత, మూడో విడత నిధులను అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి సాగు చేసినటువంటి రైతులకైతే నిధులను అయితే కేటాయించబోతున్నారు. ఇక 10 గుంటల నుంచి మొదలుకొని 3 ఎకరాల లోపు మొదటి విడత కింద, ఇక రెండోది చూసుకున్నట్లయితే 3 ఎకరాల నుంచి 7 ఎకరాల వరకు రెండో విడత, ఇక 7 ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల చివరి దాకా ఆ మూడో విడతలను అయితే మనకి ఏదైతే 9,000 కోట్ల రూపాయల నిధులను ఈ 3 విడతల్లోనూ అయితే ఖర్చు చేయబోతున్నారు. ఏదైతే 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో. ఇక ఈరోజు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు అయితే ఆ డబ్బులను అయితే విడుదలకు ఆమోదం తెలిపింది. ఇక ఈరోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ నెల చివరి ఆఖరులోపు విడతల వారీగా ఎకరాల వారీగా ఈ డబ్బులను అయితే మొదటిగా చిన్న ఎకరాలు 10 గుంటల నుంచి మొదలుకొని 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మొదటిగా నిధులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు అర్హత సాధించినప్పటికీ ఎవరికైతే డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావో మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందనైతే లేదని చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరే ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళి అయితే దరఖాస్తును అయితే అక్కడ సమర్పించండి, ఎందుకు డబ్బులు పడడం లేదని. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.